భూమన కుటుంబాల్లో మొగోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర కరుణాకర్ దగ్గర, అభినయ్ దగ్గర మొగోళ్ళు ఎవరు లేరు. పాపం వాళ్ళు ఎవరో సులభా కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళని, ఇంటికాడ చెత్త ఉడిచే వాళ్ళని మహిళలను పంపించి మా మీద మాట్లాడిస్తారు. వాళ్ళకి ఏదో రోజుకి 2-3 వేలు జీతం ఇస్తారు. దానికోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు పిచ్చోళ్ళు. వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవసంలా. ఇంకోటి కూడా చెప్తున్నా, భూమన కుటుంబానికి ఛాలెంజ్, మొగోళ్ళని పంపించి నేను మాట్లాడతా. మొగోళ్ళని పంపించు, మాడగాలం కాదు. అలాగే పాకీజా పనులు చేసేవాళ్ళు, సులభా కాంప్లెక్స్లో పనిచేసేవాళ్ళు, ఇంటికాడ చెత్త తుడిచేవాళ్ళు, మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు కడిగే వాళ్ళని పంపిస్తే మాత్రం నేను మాట్లాడను. భూమన కొడుకునండి, లేదా మీ అనుచరులు ఎవడైనా పవర్ఫుల్గా మాట్లాడి పంపించండి. తుప్పాసగాలు కాకుండా నేను ఆన్సర్ చెప్తా. ఎట్లా భూమన కుటుంబాన్ని తిట్టాలంటే కులం కార్డు వేసుకొచ్చి తిట్టాలా? జగన్ తిట్టాలంటే ఈ కులమే తిట్టాలా? పలానా కులం తిట్టకూడదు రూల్ ఏమైనా ఉందా చట్టంలో? చెప్తున్నా, నన్ను ఎవరైతే మాట్లాడుతూ నాకు అన్నీ తెలుస్తున్నాయి, చూస్తున్నా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి, త్వరలో ఆట ఉంటుంది మీకు కూడా.